ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ పండుగల సీజన్లో ప్రయాణాల సంఖ్య పెరుగుతోంది. కొత్త ఏడాది కూడా తోడవడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే వరుసగా ప్రత్యేక రైళ్ల ప్రకటనలు చేస్తోంది. అలాగే ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తోంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన 9 ప్రత్యేక రైళ్లు విశాఖ, చర్లపల్లి, అనకాపల్లి, వికారాబాద్ మధ్య పండుగల సీజన్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నెంబర్ 08511 జనవరి 10, 12, 17, 19 తేదీల్లో ప్రయాణించనుంది. ఈ రైలు విశాఖలో సాయంత్రం 5:30 బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8:15 చర్లపల్లి చేరుకోనుంది. అలాగే చర్లపల్లి నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు 08512 మధ్యాహ్నం 3:30 బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7 గంటలకు గమ్యానికి చేరనుంది. ఈ రైలు జనవరి 11, 13, 18, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మరోవైపు అనకాపల్లి నుంచి వికారాబాద్ కు ప్రకటించిన మరో ప్రత్యేక రైలు 07416 జనవరి 18 రాత్రి 9:45 బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 12:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది. విశాఖ, చర్లపల్లి ప్రత్యేక రైలుకు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో స్టాప్లు ఇచ్చారు. అలాగే అనకాపల్లి, వికారాబాద్ రైలుకు యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లిలో స్టాప్లు ఇచ్చారు. ఇక ఈ రైళ్ల బుకింగ్స్ కూడా ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి.